విషయాలను చాలా చక్కగా చెప్పినందుకు, వివరించినందుకు మన సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా మరి సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘ సభ్యులందరికీ, మరి మహిళలకు మరి చాలా చక్కటి బృందం, చాలా చక్కగా పాటలు పాడి మరి శ్రమ దినంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా మరి ఉదయం సాయంత్రం చర్చిలో మరి దేవునికి ప్రార్థన చేస్తుండు నడిపించేటువంటి ఒక పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ చాలా చక్కగా, నేను అనుకున్నాను చాలా మంది పాస్టర్లు వచ్చారు పోయారు, మరి ఈ పాస్టర్ గారు మరి ఎక్కడి నుంచో గుట్టల నుంచి అడవుల నుంచి మరి చాలా దూరం నుంచి వచ్చారు అని అనుకున్నాం. కానీ యుక్త వయసు యవనస్తుడు అయినా కూడా సంఘాన్ని ఏ విధంగా నడపాలి అని అనుభవపూర్వకంగా చాలా చక్కగా నడిపిస్తున్నందుకు మన సంఘం తరఫున పాస్టర్ గారికి, పాస్టర్ గారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం ముందుండి సంఘ సభ్యులందరూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేసినందుకు కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి స్థలదాత మరి పౌలు పదనాయన గారు, మరి ఆయన మిలిటరీ మ్యాన్, ఆయన గురించి చాలా చెప్పడం జరిగింది. కానీ ఆయనకు ఈ ఊర్లో మరి ఉన్నటువంటి 2 గుంటల స్థలం తనకు ఇల్లు లేకున్నా కూడా నేను ఎక్కడికల్లా ఉంటానని చెప్పేసి చర్చికి ఇవ్వడం, మన చర్చిలో నడి సెంటర్లు చాలా చక్కగా మరి అద్భుతంగా కట్టడం జరిగింది. ఆ స్థలదాతకు వారి కుటుంబానికి కూడా మన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి అదే మాదిరిగా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటికీ మరి అన్నగారు, మరి చందుపట్ల పాస్టర్ గారు మరి అన్ని డెకరేషన్ అంతా చాలా చక్కగా చేసినందుకు కూడా వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి గుర్రం యశోద వెంకటేశు మరి కోటేశు సాల్మన్ చంద్రశేఖర్ కుటుంబం మనందరికీ ఇక్కడ చక్కటి భోజనాల వసతి ఏర్పాటు చేసింది. కాబట్టి మీరందరూ క్రమం మధ్యగా వచ్చి